హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ గురించి అయితే చిన్న అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం 10,954 గ్రామాలలో గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్గా అయితే నియమించనుంది. అంటే విలేజ్లో అకౌంట్స్ నిర్వహించేందుకు ఊరికొకరిని విలేజ్ లెవెల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అయితే 10,954 గ్రామాలు ఉన్నాయి. అంటే 10,954 మంది కావాలి. మనకు ఇంత ముందుకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఇంత ముందుకున్న విఆర్ఓ విఆర్ఏలు ఓన్లీ 3,000. అంటే ఇప్పుడు 11,000గా 3,000 అంటే 8,000 ఇంకా కొత్త వాళ్ళైతే తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 1,000 మందిని సర్వే సెటిల్మెంట్ విభాగంలోకి కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఇంత ముందుకున్న విఆర్ఓ విఆర్ఏలను విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వాళ్ళను వివిధ శాఖలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా కొంతమందిని పంపించడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడానికి మీరు వస్తారా అని వాళ్ళతో ఒక ఫామ్ ఫిల్ చేయించుకుంటున్నారు. ఒకవేళ వస్తే ఏ ఊరికి వెళ్తారు, మీ సీనియారిటీ ఎంత, మీ శాలరీ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే ఈ నెల 28 లోపు తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది రిటర్న్ రావడానికి ఆలోచిస్తున్నారు, ఇంకెంతమంది కావాలి అనే కౌంట్ అయితే చూసుకుంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా మీకు పాతవాళ్ళు 3,000, ఇప్పుడు మొత్తం మనకు 12 కావాలి అంటే 9,000, దాదాపు 9,000 విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. విఆర్ఓకి అయితే తప్పకుండా డిగ్రీ లేదా ఇంటర్ ఎంపీసీ చదివి ఉండాలి అని అంటున్నారు. అదే సర్వేయర్గా చేయాలి అనుకుంటే. సో ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను రోజు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.